ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ శ్రీమాత్రే నమో నమ ఆపదారభస్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామి. శ్రీరామ రామ రామీతి రమే రామే మనోరమే సహస్రనామ తత్పుల్యం రామనామ వరానని. జయ గురు దత్తాత్రేయ నమ. ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తి మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ. జయ గురు దత్తాత్రేయాయ నమో నమ. క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమ. క్రీం క్రీం మహాకాళికాయ నమో నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ. మీకంతా కూడా ప్రధానంగా ఈ యొక్క జ్యోతిష్య ప్రకారంగా అంతా కూడా గోచారిత్య గ్రహాల యొక్క జ్యోతిష్య ప్రభావం అంతా కూడా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలంతా కూడా వస్తున్నాయని తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా మీకంతా కూడా చూసుకుంటే ఈ యొక్క రవి మార్పు అంతా కూడా ఈ యొక్క రవి మార్పు అనేది వృశ్చిక రాశిలో సంచారం చేయడం మరియు అంగారకుడితో పాటు కలయిక అనేది ఈ రకంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రభావం అంతా కూడా చూపించడం జరుగుతుంది. ఈ యొక్క రాజయోగాలు ఏ రకంగా వస్తున్నాయి అనేది తెలుసుకోవడం జరుగుతుంది. విపరీత రాజయోగాలంతా కూడా అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఎటువంటి మార్పు అంతా కూడా తెలుసుకోవడానికి ప్రభావం అంతా కూడా చూపిస్తుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి కలయిక అంతా కూడా చూసుకుంటే ఈ రకంగా ఉన్నాయి. మీనరాశిలో శనీశ్వరుడు సంచారం, తర్వాత బృహస్పతి సంచారం అంతా కూడా అతిచారంలో బృహస్పతి మార్పు అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేసిన బృహస్పతి అంతా కూడా ఉచ్చస్థానంలో సంచారం చేస్తున్నారు. శుక్రుడు ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ తులారాశిలో ప్రవేశం చేసి మళ్ళీ తులారాశి నుంచి మళ్ళీ మార్పు అనేది జరుగుతూ ఉంటుంది. మళ్ళీ అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే శుక్రుడు అంతా కూడా మార్పు తులారాశిలో ప్రవేశం చేయడం వల్ల రాజయోగాలు సృష్టిస్తూ ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే రాహు అంతా కూడా కుంభరాశిలో ప్రవేశం చేయడం, రాహు సంచారం అంతా కూడా ఈ రకంగా ఉంది. శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఎవరైతే గనక ఇక్కడ సింహరాశిలో అంతా కూడా కేతు అంతా కూడా సంచారం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా గ్రహాల యొక్క స్థితిగతి కలయిక ఈ రకంగా ఉంది. అంగారకుడు రవి కలయికతోటి ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే బుధ భగవానుడితో పాటు కలయిక రవి బుధ ఆదిత్య యోగం కూడా సంభవించే అవకాశం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క రవి మంగళ యోగం అంతా కూడా ఏ రకంగా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రభావం చూపిస్తుంది. ఎటువంటి రాజయోగాలు సిద్ధిస్తాయి. విపరీత రాజయోగాలతోటి అష్టైశ్వర ప్రాప్తి రకంగా లభిస్తుంది. కష్టాల నుంచి, అప్పుల బాధల నుంచి, రుణ బాధల నుంచి విముక్తి పొందడానికి అంగారకుడు ఏ రకంగా దోష నివారణ పూజ పరిహారం అంతా కూడా ఆచరించాలి. ప్రధానంగా చూసుకుంటే భూ సంపద సిద్ధించడానికి కానీ, గృహయోగం సిద్ధించడానికి కానీ, స్థిరాస్తి లభించడానికి కానీ ఈ యొక్క రవి మరియు అంగారకుడు కలయికంతా కూడా గోచారిత్య ఫలితాలంతా కూడా ఇవ్వబోతున్నాయి. కావున మీకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. అందరికి కూడా శ్రద్ధగా మేము చెప్పిన పరిష్కారం అంతా కూడా ఆచరించండి. తద్వారా మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి, అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా గోమాత సేవ చేయడం, ప్రధానంగా చూసుకుంటే అందరూ కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ఎవరైతే గనక మీ జన్మజాతకంలో దోష ప్రామాణికాలు ఉన్నాయో ఆ దోషాలకంతా కూడా పరిష్కారం చేసుకోవడం, జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. గోచార చక్రం అంతా కూడా గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా వాడి యొక్క భ్రమణం అంతా కూడా ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయని తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే మీరంతా కూడా జగన్మాత ఆరాధన చేయడం అష్టైశ్వర్య యోగానికి కారణమవుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ఖడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. వివిధ వ్యాపార రంగంలో వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే ఐటీ రంగంలో వాళ్ళు కానీ మరియు బిజినెస్ చేసుకునే వాళ్ళు వ్యాపార రంగంలో వాళ్ళు కానీ మీకంతా కూడా అఖండ లాభాలు మాసాంతాల్లో సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే విశేషమైన యజ్ఞాతికృతులు ఆచరించడం వల్ల జన్మజాతకం చూపించుకొని జ్యోతిష పండితులతోటి తగు పరిష్కారం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే రాజశ్యామల యజ్ఞాతికృతులు కానీ, ప్రధానంగా చూసుకుంటే మేధా దక్షిణామూర్తి మూలమద్ద సహితంగా యజ్ఞాతికృతులైనా కానీ, రుద్ర హోమాలు దాంట్లో కూడా ప్రధానంగా అఘోర పాశుపత హోమం, త్రయంబకేశ్వర ప్రాతపశుపత హోమాలు కార్యక్రమాలు చేసుకోవడం కానీ, ప్రధానంగా ఎటువంటి వ్యాపారంలో ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా మీకు వ్యాపారంలో మార్పులు జరగాలన్నా, వ్యాపారంలో అంతా కూడా స్థిర ఐశ్వర్యం సిద్ధించాలన్నా
లక్ష్మీ కుబేర యోగం సిద్ధించాలి అన్నా కన్నా రాజయోగం, విపరీత రాజయోగం సిద్ధించాలి అన్నా కదా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు, ఈ యొక్క కుబేర మల్లమంతా సైతంగా శ్రీ సూక్త విధానంగా అంతా కూడా తామర పూలతోటి, తామర గింజలతోటి, తెల్ల ఆవాలతోటి విశేషంగా అంతా కూడా సంపుటిత విధానంగా విశేషమైన ముహూర్తంలో అంతా కూడా ఆచరించడం వల్ల విపరీత రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మీరు చెప్పే పరిష్కారం అంతా కూడా ఆచరించండి. రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కావున మీరంతా కూడా ఈ పరిష్కారాన్ని ఆచరించండి. అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. కుంభరాశి జాతకులకి నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా రవిమంగళ యోగం అంతా కూడా ఇక్కడ చూసుకుంటే వృశ్చిక రాశిలో సంభవిస్తుంది. ఎటువంటి ఫలితాలు పొందుతారు? బృహస్పతి యొక్క మార్పు మరియు శుక్రుడి యొక్క మార్పు రవిమంగళ యోగం అంతా కూడా ఏ రకంగా సిద్ధిస్తుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే కుంభరాశి జాతకులకంతా కూడా రాజయోగానికి కారణమవుతుంది. సంఘంలో గౌరవం పెరగడానికి, పేరు ప్రఖ్యాతలు గణించడానికి, వృత్తిలో మార్పులు జరగడానికి, వృత్తుల్లో అభివృద్ధి కలగడానికి మీకంతా కూడా కారణమవుతుంది. మీకంతా కూడా సంఘంలో మీకంతా కూడా పేరు ప్రఖ్యాతలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. విపరీత రాజయోగానికి కారణమవుతుంది. ఆకస్మిక ధన లాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపారంలో లాభాలు గణించడానికి, నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడానికి శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. రుణ బాధల నుంచి విముక్తి కలుగుతుంది. అప్పుల బాధల నుంచి బయటపడతారు. కష్టాల నుంచి బయటపడడానికి మంచి శుభకాలంగా చెప్పడం జరుగుతుంది. స్త్రీలకు విశేషంగా పుణ్యకాలంగా చెప్పడం జరుగుతుంది. అఖండమైన సౌభాగ్యం, సకల సంపదలు సిద్ధించడానికి ఇక్కడ బృహస్పతి మార్పు, అంగారకుడి మార్పు అంతా కూడా మీకు లాభసాటిగా ఉంటుంది. శ్రమ అంతా కూడా కార్యసిద్ధి సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రమతో కూడిన సంపాదన కలుగుతుంది. మాసాంతంలో మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. వివాహ శుభకార్యాల కోసం ప్రయత్నాలు చేసుకోవచ్చు. చండీ హోమాది కార్యక్రమాలు, శివపార్వతుల కళ్యాణం ఆచరించిన వాళ్ళకి, కార్తీక మాసంలో విశేషమైన పుణ్య కార్యక్రమాలు ఆచరించిన వాళ్ళకి మంచి ఫలితాలు పొందుతారు. ప్రధానంగా చూసుకుంటే అన్నాభిషేకం చేసుకోవడం వల్ల ఈ యొక్క రుణ బాధల నుంచి బయటపడతారు. అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. వివిధ వ్యాపార రంగాల్లో వాళ్ళు, ఐటీ రంగాల్లో వాళ్ళకి మాసాంతంలో మంచి ఆఫర్ సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. టెక్స్టైల్ రంగంలో వాళ్ళకి కానీ, కాస్మెటిక్ రంగంలో వాళ్ళకి కానీ, మెడిసిన్ రంగంలో వాళ్ళకి కానీ మంచి పెట్టుబడులు పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునే వాళ్ళు నవంబర్ 25 తర్వాత మంచి పెట్టుబడులు పెట్టుకోండి. తద్వారా మీకంతా కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న వాళ్ళకి మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రి నమః.